జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 5 మే 2024 నుండి 11 మే 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఈ వారం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ ఆరోగ్యాన్ని తప్పుగా భావించవద్దు. అది ఎప్పటికీ నిజమని భావించే తప్పు చెయ్యవద్దు. అటువంటి పరిస్థితిలో మీ జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని గౌరవించండి మరియు మంచి దినచర్యను అవలంబించండి. లేకపోతే మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వారం ప్రారంభం ఆర్థిక సమస్యలపై మీకు మంచి పట్టు ఉండవచ్చు. కానీ వారం చివరిలో మీ డబ్బు కొన్ని కారణాల వల్ల ఖర్చు చేయబడవచ్చు. ఇది మిమ్మల్ని బాధ పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి చివరి వరకు మీ డబ్బును సరైన వ్యూహం ప్రకారం ఖర్చు చేయండి. ఈ వారం చిన్న కుటుంబ సభ్యులతో గడపడం మీకు చాలా మంచిది. ఎందుకంటే వారితో సమయం గడపడం ద్వారా మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. మరి అదే సమయంలో వారి జీవితానికి సంబంధించిన అనేక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇది మీకు అవకాశం ఇస్తుంది. ఈ సమయంలో మీరు వాటిని ఏదైనా సమస్య నుండి తొలగించడంలో కూడా విజయవంతమవుతారు. ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం ప్రారంభంలో మీకు ఆర్థిక సమస్యల పరంగా బాగా ఉండవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఇతర కారణాల వల్ల ఖర్చు అవ్వవచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. పరిహారం: రోజు హనుమంతుడిని పూజించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి. మీ దృష్టిలోని సానుకూలతను, మీ చుట్టూ పడిపోయిన పొగమంచును తీసుకోవాలి. ఎందుకంటే ఈ దుమ్ము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా మంచి పని చేయాల్సిన సమయం వచ్చింది. ఈ వారం మీ మనస్సులో సృజనాత్మక ఆలోచనలకు కొరత ఉండదు. కానీ మీరు ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం మరియు వాటి నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా సృష్టించబడుతుంది. అందుకే కొత్త ఆలోచన మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయవద్దు. మీ ప్రయత్నాలను సరైన దిశలో కొనసాగించండి. మీరు మీ బంధువులతో ఏదైనా భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదం కలిగి ఉంటే ఈ వారం మీరు ఆ భూమిని కలవడం ద్వారా కుటుంబ వాతావరణంలో ఆనందం యొక్క తరంగాన్ని చూస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మత ప్రదేశానికి వెళ్ళడానికి, ప్రార్థనలు పఠించడానికి కూడా ప్రణాళిక చేయవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా మిమ్మల్ని మీరు చీకటి నుండి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. చంద్రుడి రాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తం కార్యాలయంలో మీకు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయట పెట్టకుండా ఉండాలి. పరిహారం: ప్రాచీన వచనం లలితా సహస్రనామం ప్రతిరోజు జపించండి. మిథున రాశి ఫలాలు. మీ రాశిచక్రం యొక్క ఆరోగ్య కోణం నుండి ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ సానుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ దగ్గర వారితో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఈ వారం ఏదైనా దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళడం మీ ఆర్థిక పరిస్థితిని బాడు చేస్తుంది. ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయం ఆశించే అవకాశం ఉంది. ఈ రాశిచక్రం వారు ఈ వారం కుటుంబ జీవితంలో చాలా మంచి ఫలితాలను ఆశిస్తారు. ఎందుకంటే కుటుంబంలో కొత్త లేదా యువ అతిథి వచ్చే అవకాశం ఉంది. ఇది కుటుంబ వాతావరణంలో శ్రేయస్సును తెస్తుంది. ఈ సమయంలో సోదరభావం మరియు పరస్పర ప్రేమ కూడా ఇంటి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ మనస్సు ఈ వారంలో మీ ప్రేమికుడితో కొంత మంచి సమయాన్ని గడపవచ్చు. కానీ మీ ప్రియమైన వారి యొక్క ఏదైనా విపరీతమైన డిమాండ్ మీ మలుపులన్నింటినీ పాడు చేస్తుంది. కాబట్టి అలాంటి విరుద్ధమైన పరిస్థితి మళ్ళీ జరగకూడదనుకుంటే ప్రేముడికి వివరించడం మంచిది మరియు వారి పనికిరాని కోరికలకు లొంగకూడదు. ఈ వారం మీ ఉన్నతాధికారితో నేరుగా సంభాషించడానికి మీకు అవకాశం ఉంటుంది మరియు మీ అన్ని ప్రశ్నలు మరియు సమాధానాలను కనుగొనండి. దీని ద్వారా మీ యజమాని మీతో ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలిసిన వెంటనే మీ మనసుకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
ఈ సమయంలో వారితో మాట్లాడుతున్నప్పుడు మీ పదాలను చాలా ఆలోచనాత్మకంగా వాడండి. ఈ వారం యొక్క సమయం మీ రాశిచక్రం యొక్క విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను తెస్తుంది. ఇది ఉన్నప్పటికీ మీరు మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్కు పరిమితం చేస్తారు. తద్వారా కొన్ని చిన్న సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నప్పుడు మీరు భారీ పనిని చూడడం ప్రారంభిస్తారు. అందువల్ల వీలైనంత త్వరగా మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుండి తొలగించేటప్పుడు మీ విద్య వైపు మీ దృష్టిని ఉంచడానికి ప్రయత్నించడం మంచిది. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ వారం సరైనది. పరిహారం: రోజు విష్ణు సహస్రనామం జపించండి. కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదైనా వార్తలను అందుకుంటారు. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. ఈ వారం మీరు మీ కుటుంబం యొక్క పునరుద్ధరణ లేదా మరమ్మత్తు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీరు దీన్ని ప్రారంభంలో ఊహించి ఉండకపోవచ్చు, కానీ మీ భవిష్యత్ సమయంలో ఆర్థిక సంక్షోభం సృష్టించడానికి ఈ ఖర్చులు ప్రధాన కారణం. ఈ వారం కుటుంబంలో ఏదో ఒక రకమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. దీనిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే అధిక ఇంటి పనుల వల్ల మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేకపోతారు. ఈ వారం మీరు మీ ప్రియురాలిని చాలా కోల్పోతారు, కానీ పని బిజీగా ఉండటం వల్ల అతను మీతో కలవడానికి మరియు కమ్యూనికేట్ చేయలేకపోతాడు. తద్వారా మీరు ఒంటరిగా కొంతవరకు మీరే అనుభూతి చెందుతారు. ఈ వారం మీరు చేసిన మునుపటి పెట్టుబడులను బలోపేతం చేయడానికి, మీ భవిష్యత్ కోసం సరైన ప్రణాళికలు మరియు వ్యూహాలను రూపొందించడంలో మీరు మీ ప్రయత్నాలను చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు నిపుణులను, తండ్రిని లేదా ఏదైనా తండ్రి వ్యక్తిని సంప్రదించండి. మీరు ఉన్నత విద్యారంగంతో సంబంధం కలిగి ఉంటే ఈ వారంలో చాలా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇటీవల విద్యను పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఈ కాలంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ వారం మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా వార్తలను అందుకుంటారు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే అధిక గృహ పనుల కారణంగా మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేరు. పరిహారం: శనివారం రోజున శనిగ్రహం కోసం యాగ హవనం చేయండి. సింహరాశి ఫలాలు. మీరు ఈ వారం మరింత భావోద్వేగ మూడ్ కలిగి ఉంటారు. దీనివల్ల మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా సంభాషించడానికి కొంత సంకోచంగా అనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా మీరు కొత్త ఆరంభం చేయడానికి ప్రయత్నించడం మంచిది. గతంలో మీరు డబ్బుకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంటే ఈ వారం మీకు దాని నుండి చాలా ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే మీరు ఆ పరిస్థితిని మరింత దిగజార్చడానికి ముందే నిర్వహించగలుగుతారు. తద్వారా మీరు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం లేదు. అందువల్ల చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఈ వారం యోగా కుటుంబ సభ్యుడి ఉద్యోగం వల్ల కుటుంబ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఇంటి పునర్నిర్మాణం లేదా అంతకుముందు ఇరుక్కుపోయిన దాని నిర్ణయం పూర్తయినట్లుగా పరిగణించవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు మరింత భావోద్వేగ మూడ్ కలిగి ఉంటారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కుటుంబ సభ్యుల జీతాల పెంపుదల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పరిహారం: రోజు ఆదిత్య హృదయం పఠించండి. కన్యా రాశి ఫలాలు. ఇంట్లో కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఒత్తిడి సంబంధిత కార్యకలాపాలు లోపల నుండి నిరాశ మరియు చికాకును కలిగిస్తాయి. అయితే ఈ సమయంలో మీరు మీ చంచలతను ఇతరుల నుండి దాచిపెడతారు. ఈ కారణంగా మీ స్వభావంలో కొంత దూకుడు కూడా పెరుగుతుంది. ఈ వారం ఉపాధి ప్రజల ఆదాయం పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వారు తమ డబ్బును కొన్ని చిన్న పెట్టుబడుల్లో ఖర్చు చేయాలని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది వారికి ఆర్థిక లాభం పొందే అవకాశాన్ని ఇస్తుంది మరియు వారి భవిష్యత్తును భద్రపరచడంలో వారు విజయవంతమవుతారు. ఈ వారం మద్యం వంటి మత్తు పదార్థాన్ని తీసుకోవడం మీ కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది. అందువల్ల ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి అన్ని రకాల చెడు అలవాట్లను మెరుగుపరచకండి. లేకపోతే మీ ఇంటి సభ్యులతో ఉన్న సంబంధాలపై చెడు ప్రభావం కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది.
చంద్రునికి సంబంధించి 7 ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మద్యపానం వంటి ఏదైనా మత్తు పదార్థాన్ని తీసుకోవడం వల్ల మీ కుటుంబ శాంతిని భంగం కలుగుతుంది. పరిహారం: రోజు ఓం నమో నారాయణాయ అని జపించండి. తులారాశి ఫలాలు. మీరు ఈ వారం మరింత భావోద్వేగ మూడ్ కలిగి ఉంటారు. దీనివల్ల మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా సంభాషించడానికి కొంత సంకోచంగా అనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా మీరు కొత్త ఆరంభం చేయటానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు. దీనితో మీరు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనం పొందడమే కాదు, మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పని చేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని అపారంగా పెంచుతుంది. ఈ సమయంలో మీరు మతపరమైన పనులలో కూడా పాల్గొంటారు. చంద్రుని రాశికి సంబంధించి 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీరు మరింత భావోద్వేగ మూడ్ని కలిగి ఉంటారు. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగ హవనం చేయండి. వృశ్చిక రాశి ఫలాలు. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదేమైనా మీరు కొన్ని కారణాల వల్ల ప్రయాణించవలసి ఉంటుందని యోగా తయారవుతుంది. ఈ కారణంగా మీరు కొంత అలసట మరియు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. అందువల్ల ఇప్పుడు మీకు ఏ ప్రయాణంలోనైనా నివారించండి మరియు మీ శరీరానికి మరింత విశ్రాంతి ఇవ్వండి. ఈ వారం మీరు పెద్ద ఒప్పందం చేసుకోవడం ద్వారా కొంత పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ కారణంగా మీరు మీకోసం ఏదైనా విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ విలువైన వస్తువులు మీ నుండి పోగొట్టుకునే లేదా దొంగిలించబడే అవకాశం ఉంది. ఇది మీకు గొప్ప ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు, కానీ కుటుంబ సభ్యులతో ఒక చిన్న విషయంపై అభిప్రాయ భేదాలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయి. వాటి వల్ల మీ మనసులో తప్పుడు భావాలు తలెత్తుతాయి. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టు అయితే ఈ వారం మీ ఆరోగ్యం కోలుకుంటుంది. పరిహారం: శనివారం శని గ్రహానికి పూజ చేయండి. ధనుస్సు రాశి ఫలాలు. మీరు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీ మొండి పట్టుదల గల మరియు మొండి వైఖరిని దాటవేయడానికి మీకు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనితో మీరు సమయాన్ని వృధా చేయడంతో పాటు ఇతరులతో మీ మంచి సంబంధాలను పాడు చేయవలసి ఉంటుంది. ఈ వారం మైదానంలో మీ సహోద్యోగులలో ఒకరు కారణంగా మీ చిత్రం దెబ్బతింటుంది. ఇది మీ జీతం పెరుగుదలను విరామం ఇవ్వడమే కాదు, మీరు ఆర్థిక నష్టం నుండి 2-4 బాధపడవలసి ఉంటుంది. మీ కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళడానికి ఈ వారం చాలా బాగుంది. ఇది మీ మనసును తేలికపరచడమే కాదు, వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. ఈ వారం మీరు ఒకరి గురించి పూర్తి సమాచారం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలని మీరు బాగా అర్థం చేసుకోవాలి మరియు మీరు దానిని బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆ వ్యక్తి మీ జీవితంలో మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చాలా పెద్ద మార్పులు చేస్తాడు. ఇది తరువాత మాత్రమే సమస్యలను కలిగిస్తుంది. కెరీర్ పరంగా ఈ కాలంలో మీరు తరువాత ఎటువంటి పనిని నివారించడం ద్వారా అనవసరమైన జాప్యాలను నివారించాలి, ఎందుకంటే అప్పుడే మీరు మైదానంలో మీ సీనియర్ల మద్దతు మరియు ప్రశంసలను పొందగలుగుతారు. ఈ వారం గాడ్స్ ఆఫ్ విజ్డమ్ చాలామంది విద్యార్థులకు కష్టపడి పనిచేసే ఫలాలను ఇవ్వడం ద్వారా విజయం సాధించడానికి కృషి చేస్తుంది. అదే సమయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అదృష్టం లభిస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీ సహోద్యోగులలో ఒకరి కారణంగా మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః అని జపించండి. మకర రాశి ఫలాలు. మునుపటి కాలం నుండి మిమ్మల్ని మీరు మెరుగుపరచడానికి మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీరు చేసిన ప్రయత్నాలు ఈ వారం దాని సానుకూల ప్రభావాన్ని అనేక విధాలుగా చూపుతుంది. ఇది చూసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రోత్సహించబడతారు మరియు మీరు క్రమం తప్పకుండా కనిపిస్తారు, వ్యాయామం చేస్తారు మరియు యోగా చేస్తారు. ఈ సమయంలో మీరు ఇతరుల కన్నా మంచివారని మరియు పూర్తి విశ్వాసంతో ఉంటారు. దీనివల్ల మీరు ప్రతి నిర్ణయం తీసుకోవడంలో ప్రతి సమస్యను వదిలించుకోగలుగుతారు.
ఆర్థిక విషయాల పరంగా మీ రాశి చక్ర ప్రజలకు ఈ వారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీ సేకరించిన సంపదకు తోడ్పడటానికి మీకు అనేక అవకాశాలను అందించడానికి పనిచేస్తుంది. ఈ వారం మీ ఇంటి పిల్లలకు అధిక తగ్గింపు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి మొదటి నుండి వారిపై మరియు వారి అనుబంధంపై నిఘా ఉంచండి. వారు ఎవరితో కూర్చుంటారో గుర్తుంచుకోండి. శృంగారం కోసం ఈ వారం సాధారణం కంటే చాలా మంచిది. ఎందుకంటే మీ ప్రేమికుడు తన తప్పును మీ ముందు అంగీకరిస్తున్నాడని, గతంలోని ప్రతి వివాదాన్ని అంతం చేయడానికి తనంతట తానుగా ప్రయత్నిస్తున్నాడని మీరు కనుగొంటారు. అటువంటి పరిస్థితుల్లో అహం వదులుకుంటూ ప్రేమికుడు ఈ ప్రయత్నానికి ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు మీరు కూడా ప్రతి చర్చను ముగించడానికి ప్రయత్నించాలి. మీరు సహోద్యోగుల నుండి ఒక రకమైన మోసం పొందవచ్చని భయపడుతుంటారు. ఈ కారణంగా మీ కెరీర్ విచ్ఛిన్నం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి అబద్ధాల మరియు మక్కర్ ప్రజల సంస్థ నుండి దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీ రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేస్తారనే భయం ఉంటుంది. ఇది మీ కెరీర్లో విరామం కలిగిస్తుంది. పరిహారం: శనివారం రోజున వికలాంగులకు దానం చేయండి. కుంభరాశి ఫలాలు. మీరు పూర్వం నుండి ఏదైనా మత మరియు ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదైనా మంచి పని చేయాలని ఆలోచిస్తుంటే ఈ వారం అతనికి చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తద్వారా మీరు మతం మరియు పని యొక్క పనులలో దృష్టి పెట్టగలుగుతారు మరియు ఇది లోపలి నుండి కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే ఈ వారాలు మీకు ముఖ్యమైనవి మరియు మంచివి. ఎందుకంటే ఈ సమయాల్లో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచి స్థాయి లాభాలను ఇస్తుంది. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది. ఇది ఇంట్లో కొత్త వంటలను సృష్టిస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చుని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. మీరు నిజంగా ఒకరిని ప్రేమిస్తే మీ హృదయాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ఏదో ఈ వారం మీకు తెలిసే అవకాశం ఉంది. ఇది మీరు ఒంటరిగా సమయం గడపాలని కోరుకుంటుంది. మీ అంకితభావం మరియు కృషిని చూస్తే మీరు ఈ వారం పురోగతి పొందవచ్చు. కానీ దీనికోసం మీరు మీ ఉన్నతాధికారులను కూడా పొగుడుతారు. ఇది ఇతరుల ముందు మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ఈ వారమంతా విద్యార్థులు ఎక్కువ సమయం పనికిరాని కార్యకలాపాలలో వృధా చేసుకోవచ్చు. ఆ తర్వాత వారు తమ తప్పును గ్రహించినప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. అందువల్ల మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం పొందడం ద్వారా మీరు సరైన దిశలో ప్రయాణించడం మంచిది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా కాలంగా ఏదైనా మతపరమైన లేదా ఆధ్యాత్మిక ఆసక్తితో ఏదైనా మంచి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం ముఖ్యంగా మంచిది. పరిహారం: శనివారం రోజున పేదలకు దానం చేయండి. మీనరాశి ఫలాలు. మీరు చాలా కాలంగా బాధపడుతున్న శారీరక మరియు మానసిక అనారోగ్యానికి అసలు కారణం మీ సూకుమని ఈ వారం మీరు గ్రహిస్తారు. వీటిని నివారించడానికి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీరు తెలివిగా పనిచేసి ఈ వారం మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు. అయితే దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని తయారు చేసుకోవాలి మరియు తదనుగుణంగా పనిచేయాలి. మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టే మీ సన్నిహితులను పిలవండి. ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలామంది ఉంటారు. ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏమీ చేయకుండా మీరు కూడా మీ కుటుంబ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు. ఈ వారంలో మీకు అదే జరుగుతుంది. మీ అహం మిమ్మల్ని ఇతరుల నుండి దూరం చేసినప్పుడు ఈ రాశి చక్రం యొక్క విద్యార్థులకు ఈ వారం చాలా విజయవంతమవుతుందని నిరూపించడానికి మంచి అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. దీనితో పాటు మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మరి ఈ వారం మీ ధైర్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అన్ని ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఈ రాశి చక్రానికి చెందిన కొంతమంది వివాహితులు ఈ వారంలో తమ జీవిత భాగస్వామితో సమావేశమయ్యే అవకాశం పొందుతారు. ఇది సంబంధంలో కొత్తదనం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక మత ప్రదేశానికి కూడా వెళ్ళవచ్చు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీ శారీరక
మరియు మానసిక అనారోగ్యానికి అసలు కారణం మీ రాబోయే దుఃఖమే అని మీరు గ్రహిస్తారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో చాలామంది జంటలు కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. పరిహారం: గురువారం రోజున శివుడికి యాగ హవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.